కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం కష్టపడిన నాయకులకు, అలాగే సీటు త్యాగం చేసినటువంటి నాయకులకు కూడా ఇప్పుడు అంతా కూడా గుర్తింపిస్తూ ప్రస్తుతం అయితే నామినేట్ పదవులు అయితే కూటమి ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసినటువంటి ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం అయితే రాజానగరం నియోజకవర్గం నుంచి అలాగే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరికి అయితే ఇప్పుడు రాజమండ్రి రూరల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి చైర్మన్గా ఇప్పుడు నామినేట్ పదవి అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూడాలి? మీరు సీటు త్యాగం చేశారు, అలాంటి వారిని గుర్తిస్తూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీకు రుడా చైర్మన్గా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలంటారు? ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నాపై విశ్వాసం ఉంచి ఈరోజు ఈ బాధ్యతలు అప్పచెప్పడం అనేది ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ప్రతి అడుగులో మాకు అండగా ఉండి దిశానిర్దేశం చేసినటువంటి నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పనిసరిగా ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా నా ప్రవర్తన ఉంటుందని చెప్పేసి వారికి మనవి చేస్తున్నాను. అంటే రాజమండ్రి చూసుకుంటే ఎంతో చారిత్రక నగరం, అలాగే రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క డెవలపింగ్ ఏ విధంగా చేయడానికి మీరు చేస్తారు? గతంలో అభివృద్ధి ఏ విధంగా ఉందనుకున్నారు, మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు? అంటే మా రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్రాన్ని అంటే దార్శనికత అంటే విషనరీగా వారు ముందే 40-50 ఏళ్ళ ముందే మనకు అవసరాలు ఏంటి, ప్రజల అవసరాలు ఏంటి అని ఆలోచించుకుని అప్పట్లోనే విజన్ 2020 అనేది ఇచ్చారు. ఇప్పుడు విజన్ 2047 అనేది ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నారు. అంటే ముందు అవసరాలు గమనించి దాదాపు 45-50 సంవత్సరాల ముందే మనం గ్రహించి ఆ ప్రాంతానికి కావాల్సినటువంటి మాస్టర్ ప్లానింగ్ చేయడమే ముఖ్య లక్ష్యంగా ఏర్పడిన రుడా. సో ఈ ప్రాంతానికి ముఖ్యంగా వారి అడుగుజాడల్లోనే ఈ ప్రాంతానికి ఏవైతే అవసరాలు ఉంటాయో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ మున్సిపాలిటీస్ ఒక 4-5 ఉన్నాయి. దీంట్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. అదేవిధంగా ఒక 10 నియోజకవర్గాలు సంబంధించినటువంటి గ్రామాలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలనే ప్లానింగ్ ముఖ్యమైన అంశం ఈ రుడాకి అప్పగించడం జరిగింది. సో తప్పనిసరిగా ప్రతి పౌరుడికి లాభం చేకూరే విధంగా ఇక్కడ ఒక మంచి స్కోప్ ఉంది రాజమండ్రి ప్రాంతంలో రుడా నిర్వహణలో. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో చూసినట్లయితే అటు మంగళగిరి మన క్యాపిటల్ ఏరియా కానివ్వండి, ఇటేమో ఒక పక్కన వైజాగ్, ఈ రెండు కూడా బాగా అర్బనైజేషన్లో ముందంజలో ఉన్నవి. వీటి రెండింటికి కూడా మధ్యలో ఉన్న రాజమండ్రి మంచి స్కోప్ ఉన్న ప్రదేశం. తప్పనిసరిగా మనం కృషి చేస్తే, మనకి ఇనిషియేటివ్ ఉంటే కనుక అద్భుతాలు సృష్టించవచ్చు అనే నమ్మకం అయితే నాకు ఉందండి. అంటే రాజమండ్రిలో పుష్కరాలకు కూడా సిద్ధం కావడానికి ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారు? ఈ రుడాగా ఇప్పుడంతా ఒక డెవలపింగ్ అనేది చూపించడానికి ఏ విధంగా అక్కడ మొత్తం పుష్కరాలు గతంతో పోలిస్తే గతంలో చంద్రబాబు గారి హయాంలోనే జరిగినటువంటి పరిస్థితి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? గోదావరి పుష్కరాలు కావచ్చు. అంటే పుష్కరాల విషయానికి వస్తే ఎప్పుడు వచ్చినా కూడా మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అప్పుడు అధికారంలో ఉండటం జరుగుతుంది. కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్లు వైడనింగ్ కానివ్వండి, మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి పెట్టుబడులు అయితే మనకు వస్తున్నాయి. ఆ సమయంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ముఖ్యంగా రాజమండ్రి కార్పొరేషన్లో కానివ్వండి, అదేవిధంగా కొవ్వూరు, నిడదవోలు, ఇటేమో మనకి రాజానగరం రూరల్ కానీ, అంటే గోదావరి ఘాట్స్ డెవలప్మెంట్లో కానివ్వండి, రోడ్ వైడనింగ్స్లో కానివ్వండి, ఇతరత్ర పార్క్స్ కానివ్వండి, రకరకాల కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నాం. అప్పుడు నిధులు అధికంగా వస్తున్నాయి కాబట్టి. సో ఇప్పుడు కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి ఇప్పటి నుంచే ప్లానింగ్ కూడా అధికారులు అందరూ కూడా మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో ఇప్పుడు మొన్నే మున్సిపల్ కమిషనర్ గారితో కానివ్వండి, లేకపోతే కలెక్టర్ గారితో కలవడం జరిగింది. అప్పుడు కూడా ఈ ప్రస్తావన వచ్చింది. తప్పనిసరిగా ఇప్పటి నుంచే మనం ప్రణాళిక వేసుకుంటేనే అప్పుడు మనం సిద్ధం కాగలుగుతామని చెప్పేసి వారిలో కూడా భావం ఉంది. సో రాజమండ్రి పరిసర ప్రాంతాలు ఈ పుష్కరాలకి సంసిద్ధం అయ్యే విధంగా మా కృషి ఉంటుందని తెలియజేస్తాం. ముఖ్యంగా రాజమండ్రి పట్టణం చూస్తే చిన్నపాటి సినుకు పడితేనే మొత్తం రాజమండ్రి అంతా నీట మునిగిపోయే పరిస్థితి ఉంది. రోడ్లన్నీ కూడా జలమవుతాయి. అంటే గత వైసీపీలో డెవలపింగ్ చేసామని చెప్పేసి అన్నారు. డెవలపింగ్ పేరుతో ఏమీ చేయలేదని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి మీ నాయకులు కూడా చెప్తారు. అంటే ఎంతవరకు ఆ యొక్క నీరు పోయే, అంటే మురికి కాలాలు కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారంటారు? అంటే ఇప్పుడు అందుకే మీరు చెప్పిన సమస్య ఒకటి, డ్రైనేజ్ సమస్య అనేది ఖచ్చితంగా ఉంది. ఇటువంటి సమస్యలు ముందు రాకుండానే ఇటువంటి రుడా, అంటే రుడానే కాదు అనేక యూడిఏలు మన రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అయితే ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అనేది
గతంలో మనకి లేదనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో ఈ యూటిలిటీస్ కానివ్వండి, అంటే డ్రైనేజ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో మనకు లేనటువంటి మనం పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అంటే ఏదైతే మనం మాస్టర్ ప్లాన్ ఇప్పుడు త్వరలో ఇవ్వబోతున్నామో, ఇటువంటి డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా ముఖ్యంగా దాంట్లో చర్చించవలసిన అవసరం ఉంది. మాస్టర్ ప్లాన్లో స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, లేకపోతే రెగ్యులర్ డ్రైన్స్ కానివ్వండి, సివరేజెస్ డ్రైన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఒక మాస్టర్ ప్లాన్ రూపంలో, అంటే ఇప్పుడున్నవేమో రియాక్షనరీగా చేసినవి, అప్పుడప్పటికి తాత్కాలికంగా ఎట్లాగా ఈ సమస్యను అధిగమించాలని చేసినవి. కానీ మాస్టర్ ప్లాన్లో ఇంటిగ్రేటెడ్ అంటే కాంటూర్ మ్యాప్స్ తీసుకుని ఎట్లాగా ఫ్లో ఎట్లా ఉండాలనేది ఖచ్చితంగా మొత్తం మున్సిపాలిటీలోనే కాదు, పరిసర ప్రాంతాల్లో కూడా, గ్రామాల్లో ఇప్పుడు మీరు చూసినట్లయితే పంచాయతీలో పెద్ద పెద్ద స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ అది ఉండకపోవచ్చు ఇప్పుడు. కానీ రానున్న రోజుల్లో మనకు ఎప్పుడైతే నగరం విస్తరిస్తుందో అర్బనైజేషన్ చాలా ర్యాపిడ్గా జరుగుతుంది దేశంలో. సో ఇప్పటికే మనకి దాదాపు 33% జనాభా మనకి పట్టణాల్లో రావడం జరుగుతుంది. ఇంకా చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్ రేట్లో ఇదంతా అర్బనైజేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇతరత్ర యూటిలిటీస్ అన్నీ కూడా ఉండే విధంగా మనం ప్లాన్ చేయబోతున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా పార్టీ గుర్తింపు ఇవ్వడానికి మీరు ఉదాహరణగా చెప్పచ్చు. అంటే గతంలో మీ తండ్రి గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి కూడా భాస్కర్ రామారావు గారి నుంచి కూడా ఇవన్నీ కూడా ఎలా చూడాలంటారు? పార్టీతో ఉన్నటువంటి కష్టపడితే ఎటువంటి గుర్తింపు ఉంటుంది? అంటే జనరల్గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇది క్యాడర్ బేస్డ్ పార్టీ అండి. సో లాంగ్ టర్మ్గా ఉన్నవారికి ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే యువతకి కూడా పెద్దపీట వేయాలనేది పార్టీలో ఒక స్పష్టమైనటువంటి ఒక పాలసీ అయితే ఉంది. సో అందులో భాగంగా నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ బాధ్యత ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు ఉంటాను. అంతేకాకుండా ఇప్పుడు మా రాజానగరం నియోజకవర్గంలో కూడా చాలామందికి మంచి పదవులు రావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ప్రధానంగా చూసుకుంటే పార్టీ కేవలం సూపర్ సిక్స్ అనేది కేవలం పార్టీలో ఒక హామీగా ఇచ్చారు, దాన్ని అమలు చేయడం లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. అంటే డైవర్టింగ్ చేస్తున్నారు, పథకాలు ఏదైతే ఉన్నాయో సూపర్ సిక్స్ అమలు చేయడం లేదు, డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అన్నారు. రకరకాల కామెంట్ చేస్తున్నారు. దేవుని ఏ విధంగా చూడాలి పక్కన అరెస్టులు కానీ ఇవన్నీ కూడా? ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారితో కానీ, లోకేష్ గారితో కానీ, లేకపోతే ఇతరత్ర అక్కడ మంత్రివర్యులతో మాట్లాడినప్పుడు మనకైతే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఈ సూపర్ సిక్స్ అనేది అమలు చేయడం కష్టం కాదు, చేస్తాము అనే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే సూపర్ సిక్స్లో లేనివి కూడా ఏవైతే పెన్షన్స్ మొన్న పెంచడం జరిగిందో, ఇప్పుడు సూపర్ సిక్స్లో భాగంగా గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం పాటు 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తాం. జనవరి కల్లా ఇప్పుడు ఏదైతే అమ్మకి తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి కూడా 15,000 ఇస్తామని చెప్పేసి ఒక ప్రామిస్ ఉంది. అది కూడా జనవరిలో, అంటే ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తున్నారండి ఇప్పుడు. అలా పండగకి మనకి రైతుకి ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా 20,000 చొప్పున దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఇంకా అతి ముఖ్యమైన అంశం ఏంటంటే 20 లక్షల మందికి యువకులకి ఉపాధి కల్పించాలనే ఒక ప్రణాళిక. అందులో భాగంగానే ఇప్పుడు లోకేష్ గారిని ఒక కమిటీ హెడ్గా పెట్టి ఇంటర్మినిస్ట్రియల్ కమిటీ ఒకటి వేసి ఆ 20 లక్షల ఉద్యోగాలు ఎలాగివ్వాలి అనే ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. దాదాపు 2-2.5 లక్షల ఉద్యోగాలకు ఇప్పటికే రకరకాల భారీ పెట్టుబడులు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. అవన్నీ గ్రౌండ్ అయితే మరొక ఆంధ్రాలో ఒక భూమి అయితే మనకి తప్పనిసరిగా కనబడుతుందండి. ఈ సూపర్ సిక్సే కాదు, అంతకు మించి చేస్తారనే నమ్మకం నాకు ఉంది. అంటే ప్రధానంగా ఉచిత ఇసుక పాలసీ ఎంతో కుటుంబ ప్రభుత్వం పెట్టిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎక్కడా కూడా అమలు కావడం లేదన్నారు. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉందన్నారు. దాన్ని ఎలా అధిగమించుతారు? అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనం రాంగ్ టైంలో, అంటే వర్షాలు అంటే నదీ ప్రవాహం కూడా ఎక్కువ ఉన్న టైంలో గత ప్రభుత్వం సరైన స్టాక్ పెట్టక మనకి చాలా ఇబ్బందులు అయితే కలిగినాయి 4-5 నెలలు. కానీ ఇప్పుడే కొంచెం ఫ్రీ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా సమస్య అయితే ఉందండి. సమస్య లేదని నేను అంటలేదు, సమస్య ఉంది. కానీ ఎలా అధిగమించాలో, ఎలా ఫ్రీ చేయాలో సీనరీస్ తీసేశారు. ఇక ఓవర్ వెయిట్ ఉన్న దీనికి కూడా పర్మిట్లు ఇచ్చేశారు. అవి 20 టన్సే కాదు 40 టన్స్ కూడా వేసుకుని వెళ్ళొచ్చని లారీలకి పర్మిట్ ఇచ్చారు. సో ఇవన్నీ ఎలాగ అల్టిమేట్గా కన్జ్యూమర్కి ఎంత తక్కువలో ఎంత ఇవ్వాలనేది బాబు గారి ఆలోచన. కానీ అమల్లో మీరు అన్నట్టు కొన్ని లోపాలు ఉన్నాయి, తప్పనిసరిగా సరిదిద్దే క్రమంలోనే ఉన్నారండి.
ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు రాజనగరం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు. మీరు కూడా ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో మీ గుర్తింపు ఉండేలాగా మీ మార్కు కనిపించేలాగా ఎటువంటి అభివృద్ధి చేయాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది? అంటే నాకు అభివృద్ధి అంటే ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అధిక భారం ఆయన పైనే ఉంటుంది. ఇక్కడ నా పరిధిలో నేను చేసేది ఏంటంటే నేను ఆయనకి అడ్డురాను, ఆయనకి పోటీ కూడా కాదు. నా కర్తవ్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ని మాత్రం ఇక్కడ కంటికి రెప్పలాగా కాపాడుకోవడమే నాకు ఇక్కడ ఇన్ఛార్జిగా నాకున్న బాధ్యత. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్యాడరు, నాయకులు వెనకపడకుండా వారిని నేను చూసుకుంటాను. అభివృద్ధి పనులు మాత్రం పూర్తిగా ఎమ్మెల్యే గారి పనే వారి బాధ్యతగా నేను భావిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం అయితే టీడీపీ ప్రభుత్వం కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన నాయకులకు అలాగే సీట్లు త్యాగం చేసినటువంటి నాయకులు కూడా గుర్తింపిస్తూ ఇప్పుడు ఇచ్చిన నేపథ్యంలోనే అలాగే రాజనగరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా ఇక్కడ సీటు త్యాగం చేయడంతో ప్రధానంగా ఇప్పుడైతే గుర్తింపునిస్తూ రాజమండ్రి రూరల్ డెవలప్మెంట్ అథారిటీకి అయితే ఇప్పుడు చైర్మన్గా బొడ్డు వెంకటరామ చౌదరి గారిని అయితే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి టీడీపీ పార్టీ గుర్తింపు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గతం నుంచి కూడా ఏదైతే తన తండ్రి గారి హయాంలో ఉన్న పార్టీ కోసం కష్టపడి పనిచేశాం కాబట్టి ఈ రోజున ఈ గుర్తింపు ఇచ్చారని అలాగే నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే చెప్తున్నారు. రాజమండ్రి రూరల్ అర్బన్ డెవలప్మెంట్లో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అభివృద్ధి చేసి తీరుతాం, తనదంటూ మార్కు చూపించే విధంగా కూడా కృషి చేస్తాం. గోదావరి ఈ యొక్క పుష్కరాలను కూడా తనదైన స్టైల్లో ఏదైతే చంద్రబాబు హయాంలో చేసినటువంటి పుష్కరాలను కనీవిని ఎరుగని రీతిలో కూడా చేసేందుకు కూడా మా వంతు కృషి చేస్తున్నాం అంటున్నారు. అలాగే నియోజకవర్గం అభివృద్ధితో పాటు రాజనగరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటూ తమ కార్యకర్తలకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించేందుకు మేమంతా అక్కడ డెవలపింగ్ కృషి చేస్తామని, అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేసేందుకు ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తున్నారు. అలాగే ప్రధానంగా ఏదైతే నియోజకవర్గం కావచ్చు మొత్తం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తామని రాజమండ్రి రూరల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఎవరైతే బొడ్డు వెంకటరామ చౌదరి గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. కెమెరామెన్ బుజ్జితో ప్రకాష్, RTV రాజనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.